నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. దేవడోలు మండలం గుండుగొలనులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, వినియోగం, విక్రయంపై ఆరా తీసిన వైన. బుట్టాయిగూడెం మండలం కామవరంలో ఘనంగా ప్రారంభమైన మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సన్మానించిన కమిటీ సభ్యులు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ప్రాంతంలో మాస్క్ క్లీనింగ్, చీపిరిపట్టి పరిసరాలను పరిశుభ్రపరిచిన తహసీల్దార్ శ్రీవాసోజీ, కమిషనర్ వెంకటరమణ. పేద విద్యార్థులను తోడ్పాటును అందించే విధంగా స్కాలర్షిప్లు అందిస్తున్న రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ వెల్లడి. భీమడోలు మండలం గుండుగలను గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నుంచి తయారవుతున్న వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, వినియోగం, విక్రయం తదితర వివరాలను గురించి నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. షెడ్లో పనిచేసే క్లాప్ మిత్రాలతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. షెడ్ ఆవరణలో కలెక్టర్ స్వయంగా మొక్క నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మొక్కలను కూడా సంరక్షించాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి తదితరులు పాల్గొన్నారు. గతంలో మనం ఒకసారి టెస్టింగ్ పంపించాం మేడం, టెస్టింగ్ కూడా పంపించాం అంటే మన విజయవాడ పంపించాం మేడం. అంటే గతంలో మేడం 3-4 అంటే మనకి అయితే మేడం గారు పంచాయతీలు అయితే ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా ఒక 50 కేజీల నుంచి 100 మంది ఈ మొత్తం లాంటి పంచాయతీలలో ఈ చెట్టు అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? చాలా అందంగా ఉన్నాయి, చాలా అందమైన పూలు. మా బంగ్లాలో నేను పూలు అంతా మీ దగ్గర ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. బాగా ఇక్కడే ఉంటారు, మన రూమ్ ఉంది. నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. మీ పేరు ఏంటి? షూస్ వేసుకుంటారు ఏమంతా? షూ ఓకే, ఇది కొంచెం నమ్మనట్టు ఉంది. ఈ గ్లో ఎంతమంది ఉన్నారు? రోజుగా మీరు గ్లౌజ్, మాస్క్లు ఇవన్నీ వేసుకొని వెళ్ళండి. మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు అడిగినట్టే వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేస్తున్నారా? అందరూ కోఆపరేట్ చేసి ఆలోచించుకున్నారా? మీరు ఏమి ఇబ్బంది లేదా? ఏమైనా అడగాల? ఈ చెట్టు నా చెట్టు జాగ్రత్తగా చూసుకోండి. మామిడి పండు వస్తే పంపించండి. బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, నాగదుర్గాదేవి, గద్దెరాజుల మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతరకు విచ్చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు ఆలయ కమిటీ ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలరాజును ఆలయ కమిటీ సత్కరించింది. అనంతరం బాలరాజు కాసేపు ఉత్సవాలలో సాంప్రదాయ నృత్యంలో పాల్గొని అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేసి నిధులు సమకూర్చే దిశగా అడుగులు వేస్తామన్నారు. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన వారిని కూడా సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ కోటట ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గద్దెరాజులో గుబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు. అనేక సమస్యలతో ఈ దేవత దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. తప్పకుండా అమ్మవారి దీవెనలతో పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ప్రాంతంలో శనివారం మాస్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో కలిసి తహసీల్దార్ శ్రీవజోజి చీపురు పట్టి చెత్తను తుడిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారుల ఉత్తర్వులను అనుసరిస్తూ ఎన్నికల నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను మున్సిపల్ సిబ్బందికి విడివిడిగా అందజేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ప్రభుత్వం వారి ఆదేశం ప్రకారము, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఎంసీసీ కోడ్ వైలేషన్ కాకుండా, నాయకులతో కాకుండా అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులందరి సమక్షంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అల్లూరి సీతారామరాజు పార్క్ దగ్గర చెత్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న చెత్త నాణ్యతని క్లియర్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఉన్న చెత్తనన్నింటిని మొత్తగా నీట్గా క్లియర్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా 3వ శనివారం ప్రభుత్వం తలపెట్టిన ఉద్దేశాన్ని మీరు అందరూ అమలుపరచవలసిన కోరుతూ ప్రజలందరూ వారి ఇంటి దగ్గరలో ఉన్న చెత్తను ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ఇంటిని నీట్గా చేసుకొని, వాళ్ళ పరిసరాలను కూడా నీట్గా చేసుకొని మున్సిపల్ డబ్బాలు ఉన్న దగ్గర ఏరియాలో వాటిలో చెత్త చేరవేసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈరోజు సోర్సు రీసోర్సు వాటిపైన ప్రజల అవగాహన కల్పిస్తూ ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉందో ఆ ఏరియాలో మాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. 10 సచివాలయ పరిధిలో ప్రజలకందరికీ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అనేది సచివాలయ సెక్రటరీలు, మెప్మా సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ఏరియాలో ఈరోజు స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడం ఏమంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి వేరు డబ్బాల్లో ఇచ్చిన దాన్ని సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుందని అందరికీ తెలియజేస్తూ అందరూ ఈ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నారు.
పేద విద్యార్థులకు తోడ్పాటును అందించే విధంగా తమ క్లబ్ తరపున స్కాలర్షిప్లు అందిస్తున్నామని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో శనివారం పేద విద్యార్థులకు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరపున స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రోటరీ జంగారెడ్డిగూడెం తరపున పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా 6 విద్యార్థులకు ₹1,00,000 అందజేశామన్నారు. దీనికి కృషి చేసిన రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులు ఊడా రామ్ గోపాల్, బవిరిశెట్టి హనుమాన్ తిలకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా సహకరించిన రోటరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలెక్ట్ రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, గణితం ఆనందప్రసాద్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాల్ నందు గత 5 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ₹1,00,000 6 విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాం. అలాగే ఇది 5వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రోటరీ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కృషి చేసినటువంటి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఊడా రామ్ గోపాల్ గారికి, కార్యదర్శి బవిరిశెట్టి తిలక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కరాటం సాయిబాబా, గడ్డమణుగు రవికుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాలరాజుపై ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని నియోజకవర్గంలోని 7 మండలాల జనసేన నాయకులు ఖండించారు. సంబంధిత పత్రికా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీలుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు బాధ్యతలు చేపట్టి కేవలం 8 నెలలు మాత్రమే అయిందన్నారు. ఈ 8 నెలల కాలంలో ఆయన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆ పత్రిక ప్రచురించిందన్నారు. ఇది నిరాధారమైన విమర్శ అని మండిపడ్డారు. కేవలం తమ ఎమ్మెల్యేను, తమ పార్టీని కించపరిచేందుకే ఈ విధమైన కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ కథనం ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎంత చిత్తశుద్ధితోటి మా నాయకులు కానీ జనసేన పార్టీ కానీ పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ, ఒక గిరిజన ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఆన్లైన్ పత్రిక ఎంతో డ్యామేజింగ్గా ఈరోజు వార్తలను ప్రచురించడం, వాటిని ట్రోల్ చేయడం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని జనసేన పార్టీ తరఫున, పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకని ఖండిస్తూ ఉన్నాం అంటే, ఒక అసత్య ఆరోపణ అంటే ఒక 8 నెలల కాలం గడిచి వస్తూ ఉంది. 8 నెలలే ఈరోజు మా ఎమ్మెల్యే అయ్యి ఆయన 8 మాసాల్లో ఇన్ని కోట్ల రూపాయలు అర్జిస్తున్నారనే దాని మీద ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా చేస్తారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించండి. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి వార్తలు ప్రచురించి అన్పాపులర్ చేయాలని, జనసేన పార్టీని, మా ఎమ్మెల్యేని కూడా అన్పాపులర్ చేయాలని చేసే ప్రయత్నాన్ని ఎండగట్టే పరిస్థితి తప్పకుండా ఉంది. ఇంట్లో మేము పూర్తిగా తీవ్రంగా ఈ పత్రిక మీద లీగల్గా కూడా మేము ప్రొసీడింగ్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇది పెద్ద ఎత్తున ఈరోజు దీన్ని అన్ని మీడియా పత్రికలు కానీ ఖండించవలసిన అవసరం ఉంది. ఎంతో మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన చిర్రి బాలరాజు అనతి కాలంలోనే అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతున్న వ్యక్తిపై కొంత దుష్ప్రచారం కోసం గత 15 రోజుల క్రితం ఈ పేపర్ అతను వ్యక్తి అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది. అతని ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. కొంచెం రెస్పాన్స్ లేనప్పుడు ఇలాంటి అవాంఛన నిరాధారమైన ఆధారాలన్నీ కూడా
అతను ఉన్నవి లేని అసత్య ప్రచారాలన్నీ కూడా ఒక కథనాల కింద అది సీరియల్ కింద రాసుకుంటూ వస్తున్నాడు. ఒక పోలవరం నీతివంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే మీద బురద జల్లాడు కాబట్టి ఇతని సంగతి ఏంటో లీగల్గా ఇటు చట్టపరంగా కూడా తేల్చేదాకా ఇదే జీలిమిల్లి స్టేషన్కి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేదాకా కూడా మా కార్యాచరణ ఆగదు. 7 మండలాల్లో రేపు ఒక్కరోజు సమయం ఇస్తున్నాం. అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా మేము దయచేసి సహకరించండి, అతని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షాన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కార్యక్రమం అనేది ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి కూడా 7 మండలాల నుంచి కార్యకర్తలతో నెక్స్ట్ కార్యక్రమం అనేది కార్యాచరణ చేపడతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగా రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షా పత్రాలు భద్రపరిచే కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 25,179 మంది, 133 కేంద్రాల్లో, దూర విద్యా విద్యార్థులు 793 మంది 17 కేంద్రాల్లో పరీక్షలు రాస్తారని తెలిపారు. పరీక్షల్లో చూచిరాతల నిరోధానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, జెడ్పీ సీఈఓ సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు దే ఆర్ 12th క్లాస్ స్టూడెంట్స్, సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ ట్రాన్స్ఫర్ పర్మిషన్ కావాలంటే ఆన్ పేపర్ నేను ఇస్తాను. టిల్ ద ఎగ్జామ్ ఇస్ ఓవర్ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేయాలంటే సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ సేఫ్ గార్డ్ మనం క్వశ్చన్ పేపర్ చేయాలి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు వస్తుంది? 11th మార్చి. సో 11th మార్చికి క్వశ్చన్ పేపర్ ఎక్కడ నుంచి వస్తుంది? స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ పెడుతున్నారు? కానీ మీరు హర్షవర్ధన్ గవర్నమెంట్ స్కూల్ మీరు చెప్తున్నది స్టాండర్డ్ గా ఎప్పుడు సంవత్సరం అక్కడే పెడతారు. కొత్త కంపెనీ ఏమైనా ప్రపోజ్ చేస్తారు మనకి
చూసుకోండి. The only thing which are forcing in the examination is leaking of question papers, which will affect the entire examination process across the state. కాబట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ డిపాజిట్ చేసిన రూమ్ కొంచెం బాగుండాలి. ఈ లోకల్ SHO కూడా చెప్పండి ఎక్కడ ఉంది మున్సిపల్ పరిధిలో అవసరం ఆ స్కూల్ కానీ ఇట్ ఇస్ అ హ్యూజ్ గ్రౌండ్ ఉన్నాయి సేఫ్టీ కానీ సరే కెమెరా పెట్టాల్సిన అదే ప్రోటోకాల్ ఏదో మీకు కూడా సీసీ కెమెరా ఉండాలి తీసుకోండి. మున్సిపల్ స్కూల్స్ ఏవైనా అట్లా ఉందని చూసుకోండి. దానికి ముందు ఏ స్కూల్ పెట్టిన వారు భీమడోలు గ్రామ దేవతల 12ఏళ్ల జాతర వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ మధ్యరావమ్మ అమ్మవారి సంబరం ఆలయ ఆవరణలో వైభవంగా జరిగింది. భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు హాజరై సంబరాన్ని తిలకించారు. తొలుత జిల్లా డిపిఓ అనురాధ, ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచ్ సునీత, గ్రామ కార్యదర్శి తనూజ, ఈఓపీఆర్డీ సుందరీలు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. వీరికి ఆలయ ప్రతినిధులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వీరిని కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సత్కరించారు. భీమడోలు పంచాయతీ తరపున ఈఓ తనూజ అమ్మవార్లకు అతిథులకు నూతన వస్త్రాలు సమర్పించారు. అన్ని దండ ఫోటోలు కట్టుకెళ్ళిపోవాలి. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థులను కించపరుస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని ఒక పాఠశాలలో జరిగిన ఘటనపై రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. లక్కవరం ఘటనపై ఇప్పటికే అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. కావున అధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిన్న లక్కవరం గ్రామంలో ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వారు మతపరమైనటువంటి మాటలతోటి పిల్లలకి తల్లిదండ్రులకి మనస్తాపానికి గురి చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి ఆ ఉపాధ్యాయుడు ప్రవర్తించినటువంటి విధానాన్ని పేపర్ మీద పెట్టి ఎంఈఓ గారికి అందజేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే తోకదిగిన ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, అలాగే కృష్ణుడు 16,000 మంది భార్యలను కలిగి ఉన్నాడు, అలాగే చీరలు ఎత్తుకుపోయాడు, దొంగ, ఇలా రకరకాలైనటువంటి మత సంబంధమైన మాటలతోటి ఆయన విద్యార్థుల్ని మాట్లాడుతున్నారన్న విషయాన్ని అక్కడ తల్లిదండ్రులు మా దృష్టికి తెచ్చారు. అయితే ఆ ఉపాధ్యాయులు వారు అంతేకాకుండా పిల్లలకి సంబంధించినటువంటి భోజన వ్యవహారాల్లో కూడా ఆయన దీక్ష తీసుకున్నటువంటి జనరల్గా హిందూ సాంప్రదాయంలో ఇంట్లో యజమాని దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి మొదలైనటువంటి దీక్షల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు కూడా మద్య మాంసాదులకి దూరంగా ఉంటారు. అలాంటి విద్యార్థులు పాఠశాలలో కోడిగుడ్డు తినము అన్నప్పుడు తినవలసిందే అని బలవంతం చేశారనే విషయం కూడా కొంతమంది చెప్పారు. ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఉపాధ్యాయులు జిల్లాలో ఎక్కడున్నా సరే ఈ సంబంధిత విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఒక్కసారి సర్వే జరిపి అసలు ఖచ్చితంగా నిజంగా మతం మారినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉండుంటే వారిని ఒకసారి గుర్తించి వారిని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా హిందూ సంఘాల తరఫున కోరుతున్నాం. పోషణ్ బి పడాయి బిలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తోన్న శిక్షణ
కార్యక్రమాలు ముగిశాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో 30 మంది, అంగన్వాడీలకు గర్ల్స్ హై స్కూల్లో 35 మంది గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా సిడిపిఓ బ్యూలా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వీటిలో అంగన్వాడీలకు ఎన్నో అంశాల గురించి వివరించామన్నారు. ఈ శిక్షణ తరగతుల ఆధారంగా తెలుసుకున్న విషయాలను సక్రమంగా వినియోగించుకుంటూ మరిన్ని మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీలకు సిడిపిఓ వివరించారు. చిన్న వయసు కాబట్టి నెలల బేబీ కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాళ్ళని టచ్ చేయాలి. దాంతో పాటు మనం రకరకాల మనుషులతో హాస్పిటల్లో నుంచే వెళ్ళాల్సి వచ్చింది. ఆ కారులో తీసుకెళ్ళాం కదా, ఆవిడ జలుబు నాకు అంటేసుకుంది. ఆ రోజు నుంచి బాగా ఫుల్గా జలుబు. అంటే మనకి ఇమ్యూనిటీ లేక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవడోలు మండలం గుండుగొలనులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, వినియోగం, విక్రయంపై ఆరా తీసిన వైన. బుట్టాయిగూడెం మండలం కామవరంలో ఘనంగా ప్రారంభమైన మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సన్మానించిన కమిటీ సభ్యులు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ ప్రాంతంలో మాస్ క్లీనింగ్, చీపిరి పట్టి పరిసరాలను పరిశుభ్రపరిచిన తహసీల్దార్ శ్రీనివాస్ ఓజీ, కమిషనర్ వెంకటరమణ. పేద విద్యార్థులను తోడ్పాటును అందించే విధంగా స్కాలర్షిప్లు అందిస్తున్న రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.